ఆయన నిజంగానే అమిత్ షా కాదు అబద్ధాల షా అని చెప్పి మరొకసారి రుజువు చేసుకున్నారు. మొన్న నడ్డా గారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు వచ్చి ఆయన నడ్డా అబద్ధాల అడ్డా అని చెప్పి ఆయన ప్రూవ్ చేసుకుంటే అమిత్ షా గారు అబద్ధాలకు బాద్షాగా నిన్న ఈయన కూడా ప్రూవ్ చేసుకున్నాడు. అంటే జనరల్గానే బీజేపీ అంటేనే భారతీయ జూటా పార్టీ. అంటే స్వయంగా అమిత్ షా గారే గతంలో అబద్ధాలను ప్రచారం చేయండి, సోషల్ మీడియాలో ఫేక్ వాట్సాప్ యూనివర్సిటీలో అబద్ధాలను ప్రచారం చేయండి అని పబ్లిక్గా చెప్పే పార్టీ బీజేపీ పార్టీ. అంటే ఇలా అమిత్ షా గారు మాట్లాడిన దాంట్లో ఒక్కటి కూడా నిజం లేదు. అమిత్ షా కాస్త అసత్యాల షాగా మారిపోయింది ఆయన. అమిత్ షా గారు ఎంత అలవోకగా అబద్ధాలు ఆడిండంటే బహుశా ఈ దేశంలో ఒక రాజకీయ నాయకుడు ఇంత అలవోకగా అబద్ధాలు ఆడే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒకే ఒక్కడు అమిత్ షా గారు. అంటే వారు మాట్లాడిన దాంట్లో ఒక్క విషయంలో కూడా నిజం లేదు. బహుశా ఆయనకు స్క్రిప్ట్ రాసిచ్చిన వాళ్ళు తప్పు రాసిచ్చారా, లేదు ఆయన మాట్లాడమే అబద్ధాలు మాట్లాడతారా, ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు అమిత్ షా గారు నిన్న హైదరాబాద్కు వచ్చి వారు మాట్లాడినటువంటి ప్రతి మాటలో కూడా ఒక అబద్ధం, ఒక అసత్యం, ఒక అర్ధసత్యంతో మాట్లాడి ప్రజల్ని తప్పుదో పట్టించాలని ప్రయత్నం చేసింది. కానీ అమిత్ షా గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది గుజరాత్ కాదు, ఇది అమాయకులైన తెలంగాణ కాదు, ఇది పోరాటాల గడ్డ, ఉద్యమించి సాధించుకున్న గడ్డ ఇది. ఈ తెలంగాణలో నీ అబద్ధాలు నడవై, నీ అబద్ధాలు నీ గుజరాత్లో నడుస్తాయేమో, నీ అబద్ధాలను నమ్మి నీ గుజరాత్లో గెలుస్తావేమో, కానీ ఇక్కడ ఇది తెలివికల్ల గడ్డ, పోరాటాల అడ్డ ఈ తెలంగాణ. ఈ తెలంగాణలో నీ గోల్మాల్ ప్రచారము, నీ అబద్ధాలకు స్థానం లేనే లేదు. ఇవాళ వారు మాట్లాడినటువంటి అబద్ధాలు మచ్చుకు నేను కొన్ని చెప్పే ప్రయత్నం చేస్తా. స్థానిక బీజేపీ నాయకులకు మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీ మాటల్లో నిజం ఉంటే నేను అడుగుతున్న ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి. ఇవాళ తెలంగాణ ప్రజానికం కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే వారు పూర్తిగా పచ్చి అబద్ధాలు, పట్టపగలు పచ్చి అబద్ధాలు ఇవాళ బహిరంగంగా మాట్లాడేటువంటి పార్టీ ఇవాళ బీజేపీ పార్టీ. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తున్నా అంటే మీకు కొన్ని ఉదాహరణలతో సహా చెప్పాలనుకుంటున్నాను. అబద్ధం నంబర్ 1, నిన్న అమిత్ షా గారు మాట్లాడుతూ మజ్లిస్ పార్టీకి భయపడి టీఆర్ఎస్ పార్టీ ఆర్టికల్ 370కి పార్లమెంట్లో మద్దతు తెలియజేయలేదు, సపోర్ట్ చేయలేదు అని నేను అమిత్ షా గారు మాట్లాడింది. ఈ మాట నేను అమిత్ షా గారి నోట నిన్న విన్న తర్వాత నాకు ఒక డౌట్ వస్తూ ఉంది. అమిత్ షా గారికి ఏమైనా అల్జిమార్ వ్యాధి గిట్ట ఉన్నదా అని డౌట్ వస్తుంది. ఎందుకు ఈ డౌట్ వస్తుందంటే టీఆర్ఎస్ పార్టీ ఆర్టికల్ 370కి ఈ దేశం యొక్క విస్తృత ప్రయోజనాల దృష్ట్యా బహిరంగంగా మద్దతు తెలిపింది. ఆర్టికల్ 370ని టీఆర్ఎస్ పార్టీ సమర్థించింది. సమర్థించడమే కాకుండా ఇక మా ప్రభాకర్ అన్న ఎంపీ గారికి పక్కనే ఉన్నాడు, పార్లమెంట్లో ఓటింగ్లో కూడా ఆర్టికల్ 370కి అనుకూలంగా టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఓటేసింది. ఇది నిజం. కానీ నేను అమిత్ షా గారు బహిరంగ సభలో మాట్లాడుతూ అంటారు ఆర్టికల్ 370ని టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించిందని, మజ్లిస్ పార్టీకి భయపడి వ్యతిరేకించిందని చెప్పి ఇంత పచ్చి అబద్ధం ఇవాళ అమిత్ షా గారు మాట్లాడు తగునా అని నేను అడుగుతా ఉన్నా. ఇది తెలంగాణ ప్రజలు గమనించాలని నేను కోరుతా ఉన్నా. చెప్పాలి మరి. బండి సంజయ్ గారు మాట్లాడతారా, కిషన్ రెడ్డి గారు మాట్లాడతారా? పార్లమెంట్ తీసి బయట పెట్టిన రికార్డులు టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిందా లేదా, మా ఎంపీలు ఓటేసిందా లేదా? నువ్వు ఇంత పచ్చి అబద్ధం మజ్లిస్కి భయపడి టీఆర్ఎస్ ఆర్టికల్ 370ని వ్యతిరేకించిందని మాట్లాడతావు. ఇది అబద్ధం నంబర్ 1. అబద్ధం నంబర్ 2, మిషన్ భగీరథ కార్యక్రమానికి 2500 కోట్లు బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందని నేను అమిత్ షా గారు మాట్లాడింది. 2 రూపాయలని ఇచ్చిందా మీరు? గింత పచ్చి అబద్ధమా? 2500 కోట్లు మేము మిషన్ భగీరథకి ఇచ్చామని మాట్లాడింది. ఇవాళ మిషన్ భగీరథ మంచి పథకం, రాష్ట్ర ప్రజలందరూ సంతోషపడుతుంది. బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రజలు తెలంగాణ లెక్క మాకు కూడా మిషన్ భగీరథ కావాలని అడుగుతున్నారు. సరే, మీరు కాపీ కొట్టిరు, ఢిల్లీలో మీరు కూడా పెట్టుకున్నారు, సంతోషం, మంచి పని చేస్తే మేము కూడా సంతోషపడతాం. హర్ ఘర్ కు జల్ అని
తెలంగాణ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రారంభించిన పథకాన్ని కాపీ కొట్టి ఢిల్లీలో హర్ ఘర్కు జల్ అని పెట్టుకున్నారు. సరే, దాన్ని మేము సంతోషిస్తాం, మంచి పని. సరే, మమ్మల్ని చూసి ఇంకొకరు నేర్చుకుంటే ఇంకో రాష్ట్ర ప్రజలకు, ఈ దేశ ప్రజలకు మేలు జరిగితే మేము ఆనందిస్తాం. కానీ అది మంచి పనిలో నువ్వు రూపాయి ఇవ్వకపోయినా 2500 కోట్లు ఇచ్చినా అని చెప్పి నిన్న బహిరంగ సభలో చెప్పింది. నేను అడుగుతున్నా, అమిత్ షా గారిని అడుగుతున్నా, స్థానిక బీజేపీ నాయకులను అడుగుతున్నా, మిషన్ భగీరథకు 2 రూపాయలు ఎక్కడన్నా ఇస్తే ఆధారాలు చూపించు. 2 రూపాయలు ఇస్తే ఇలా 35,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణలోని పల్లె పల్లెకు, ఇంటింటికి, ప్రతి తండాకు, ప్రతి గూడానికి నీళ్ళు ఇచ్చిన ఘనత భారతదేశంలో ఒకే ఒక్క నాయకుడు మన కేసీఆర్, మన టీఆర్ఎస్ ప్రభుత్వం. ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా ఈ తెలంగాణ మారిందని కేంద్ర మంత్రులు పార్లమెంట్లో మాకు కితాబులు ఇచ్చారు. నిజం ఇదైతే, వాస్తవాలు ఇదైతే ఇవ్వని దాన్ని ఇచ్చినట్టు చెప్పుకున్న ఘనత అమిత్ షా గారికి, బీజేపీ గారికే దక్కింది. 2500 కోట్లు మేము మిషన్ భగీరథకి ఇచ్చినవని ఒక పచ్చి అబద్ధాన్ని నిన్న అమిత్ షా గారు చెప్పారు. ఇది అబద్ధం నంబర్ 2. అబద్ధం నంబర్ 3, ఆయుష్మాన్ భారత్ అంటే తెలంగాణలో అమలు కావడం లేదట. ఇంత పచ్చి అబద్ధం మాట్లాడతారు. ఇగో ఇది కేంద్రంలో వాళ్ళ కేంద్ర మంత్రి పార్లమెంట్లో చెప్పిన సమాధానం. పార్లమెంట్లో కేంద్ర మంత్రి తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలవుతుందని బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో పార్లమెంటు సాక్షిగా, అమిత్ షా సాక్షిగా పార్లమెంట్లో చెప్పిన సమాధానం. ఇది ఎప్పుడు? 4th ఫిబ్రవరి 2022. ప్రశ్న అడిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. వెదర్ ద ఆయుష్మాన్ ప్రధానమంత్రి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఈజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఇఫ్ సో ద డీటెయిల్స్ అని ప్రశ్న అడిగింది. అడిగితే కేంద్ర మంత్రి గారు సమాధానం చెప్పారు. బిశ్వేశ్వర్ తుడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి. వారు ఏం సమాధానం చెప్పిండ్రు? ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఈజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ సిన్స్ 18th May 2021. 18 మే 2021 నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలవుతుందని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వము, కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు గారు స్పష్టంగా సమాధానం చెప్పారు. మరి మరో కేంద్ర మంత్రి బీజేపీ నాయకులు అమిత్ షా గారు హైదరాబాద్కు వచ్చి ఆయుష్మాన్ భారత్ అమలైతలేదని అడ్డంగా అబద్ధాలు ఆడితే ఇంతకంటే ఘోరమైనటువంటి పార్టీ ఉంటుంది. దీన్ని ఎట్లా నమ్మాలి? ఒక మంత్రి ఏమో ఆయుష్మాన్ భారత్ అమలవుతుంది అని పార్లమెంట్లో చెప్తాడు, ఇంకో మంత్రి వచ్చేమో ఆయుష్మాన్ భారత్ అమలే అయితలేదు, కేంద్ర ప్రభుత్వ పథకం అమలు చేయడం లేదు అని పట్టపగలు పచ్చి అబద్ధం ఆడుతున్నటువంటి పార్టీ ఇలా బీజేపీ పార్టీ. ఇంతకంటే ఇంకేం సాక్ష్యం కావాలి? ఇది అగ్రిమెంట్. కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ను అమలు చేస్తూ చేసుకున్న అగ్రిమెంట్ కాపీ. ఇలా ఆయుష్మాన్ భారత్ అమలైన తర్వాత 3,62,000 మందికి ఈ రాష్ట్రంలో చికిత్సలు చేయడం జరిగింది. ఈ 3,62,000లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మొత్తం అయిన ఖర్చు 850 కోట్లు. కేంద్రం ఇచ్చింది 150 కోట్లు, రాష్ట్రం ఇచ్చింది 700 కోట్లు. మీ ఆయుష్మాన్ భారత్ ఏ పార్టీదంటే మన రాష్ట్రంలో కేవలం 26 లక్షల కుటుంబాలకు మాత్రమే ఆయుష్మాన్ భారత్ అందుతుంది. ఆ 26 లక్షల కుటుంబాలకు కూడా 60-40, మన రాష్ట్రమే 40 ఇవ్వాలి. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద 87,50,000 కుటుంబాలకు మేము అందజేస్తున్నాం. మనం ఇచ్చేది 87,50,000 మందికి, మీరిచ్చేది 26 లక్షల మందికి. ఆ 26 లక్షల్లో కూడా 60-40. అందుకే మొత్తం ఆయుష్మాన్ భారత్ అమలు చేయడం వల్ల తెలంగాణ ప్రభుత్వంలో మీరిచ్చింది 150 కోట్లు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 700 కోట్లు. ఏదో ఇత్తేసి పొత్తుకూడినట్టున్నది కథ ఇది. పోనీ ఆ ఇత్తేసిందన్న అదన్న నిజం చెప్తే బాగుండు. తెలంగాణలో ఆయుష్మాన్ భారతే అమలైతలేదు అంటాడు. మరి అమలు గాంధీ 150 కోట్లు ఎందుకు ఇచ్చినాం అమిత్ షా గారు? మీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలైంది, చికిత్సలు జరిగినాయి, అదంతా ఆన్లైన్లో మీకు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, వీడియోలు చూసిండ్రు, ఫోటోలు చూసుకున్నారు, 150 కోట్ల రూపాయలు విడుదల చేసింది ఆల్రెడీ. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ను అమలు చేసినందుకు 150 కోట్లు ఇచ్చింది. కానీ అమిత్ షా గారు అంటారు ఒక కేంద్ర మంత్రిగా ఉండి ఆయుష్మాన్ భారత్ ఈ రాష్ట్రంలో అమలైతలేదు. పచ్చి అబద్ధం కాదు ఇది. అబద్ధాలకు బాద్షా కాదు అమిత్ షా, అసత్యాల షా కాదు అమిత్ షా. గింత అబద్ధం ఆడతారు,
గింత పచ్చిగా మరి అమలు చేయకపోతే 150 కోట్లు ఎందుకు ఇచ్చినావు నువ్వు? ఒకవేళ ఆయుష్మాన్ భారత్ తెలంగాణలో అమలే కాలే, మరి ఎందుకు ఇచ్చినావు 150 కోట్లు? అమలు అయింది కనుకనే ఇచ్చినావు కదా. అంటే మీరు మీ స్క్రిప్ట్ రైటర్ సరిగా లేనట్టున్నాడు. ఆ స్క్రిప్ట్ రైటర్ని మార్చుకోండి, కొద్దిగా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. అభాసు పాలవుతారు, నవ్వుల పాలైపోతారు. తెలంగాణ ప్రజలు నవ్వుకోరు. ఇంతకంటే పచ్చి అబద్ధం ఇంకోటి ఏమైనా ఉంటుందా? కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్లో చెప్తుంది తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలవుతుందని. నువ్వు వచ్చి ఆయుష్మాన్ భారత్ అమలవుతలేదని నువ్వు మాట్లాడుతావు. ఎవరిని మాట నమ్మాలి? ఢిల్లీలో పార్లమెంట్లో చెప్పిన కేంద్ర మంత్రి గారిది నిజమా? మరి ఇక్కడ ప్రజల ముందు మాట్లాడిన అమిత్ షా గారిది నిజమా? ఎవరిది నిజం? పార్లమెంట్కి అబద్ధం చెప్తారు ఎవరన్నా? సో పార్లమెంట్లో చెప్పింది నిజం, అమిత్ షా గారు చెప్పింది పచ్చి అబద్ధం. ఇది అబద్ధం నంబర్ 3. ఇక అబద్ధం నంబర్ 4, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులట ఏర్పాటు చేయలేదట. నువ్వు అడిగినావు. కేసీఆర్ కదా ఆలోచించింది. ఇన్నేళ్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళు 200 ఏళ్ల కింద కట్టిన గాంధీ హాస్పిటల్, 100 ఏళ్ల కింద కట్టిన ఉస్మానియా తప్ప ఒక్కరన్నా ఒక హాస్పిటల్ కావాలి ఈ ప్రజలకని ఆలోచించినారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారే హైదరాబాద్ నలుమూలల 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు పెట్టాలని ఇప్పటికే టిమ్స్ గచ్చిబౌలిని ప్రారంభించి నిన్నగాక మొన్న హైదరాబాద్లో 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు 2679 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసింది కేసీఆర్ గారు కాదా? మీ లోకల్ బీజేపీ నాయకులకు చెప్పరా? ప్రజలందరూ టీవీల్లో చూడలేదా? ముఖ్యమంత్రి గారు ఎల్బీ నగర్లో శంకుస్థాపన చేసిండ్రు, అల్వాల్లో శంకుస్థాపన చేసిండ్రు, ఎర్రగడ్డలో శంకుస్థాపన చేసిండ్రు, వరంగల్లో శంకుస్థాపన చేసిండ్రు. నేను మొన్న వరంగల్ పోయినప్పుడు చూస్తే బ్రహ్మాండంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇక అమిత్ షా గారు మాట్లాడతారు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అయితలేవు. చెప్పిందే కొన్ని నెలల కింద శాంక్షన్ అయ్యి టెండర్ అవుతుంది, పనులు ప్రారంభమైనవి. ఇక నువ్వు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కట్టలేరని అమిత్ షా మాట్లాడితే ఇంతకంటే అబద్ధం, పచ్చి అబద్ధం ఇంకోటి ఉంటుందా? ఇంకా ఇంత నిస్సిగ్గుగా మాట్లాడతారు మీరు. దేశంలో 157 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఇయ్యలే కదా మీరు? ఒక్కటని ఇచ్చిందా తెలంగాణకు? ఒక్క కాలేజీ ఇవ్వకుండా తెలంగాణకు అన్యాయం చేసిన పార్టీ బీజేపీ పార్టీ. మీరా మాట్లాడేది? మీకు మాట్లాడే అర్హత ఎక్కడిది అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఇవ్వలేదు తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్? ఇవాళ తెలంగాణకు అన్యాయం చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. మీరు ఏమీ ఇవ్వకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారు 33 జిల్లాల్లో 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టాలని నిర్ణయించిన నాయకుడు కేసీఆర్. దేశానికే ఆదర్శంగా తెలంగాణను నిలిపిన నాయకుడు కేసీఆర్. మేం చెప్పడం కాదు, కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. నేను అమిత్ షా గారు మాట్లాడుతూ డబుల్ డెక్కర్ గవర్నమెంట్ అన్నాడు. డబుల్ డెక్కర్ అంటే ఢిల్లీలో బీజేపీ, రాష్ట్రంలో బీజేపీ. నీ ఉత్తరప్రదేశ్లో డబుల్ డెక్కరే ఉన్నది కదా, మరెందుకు అభివృద్ధి అయితలేదు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు చెప్తున్నా నేను, నీతి ఆయోగ్ ఇచ్చిన లెక్కలు చెప్తున్నా నేను. నీతి ఆయోగ్ చెప్పింది. ఏమని చెప్పింది నీతి ఆయోగ్? కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగే ర్యాంకింగ్ ఇచ్చింది. దేశంలో ఏ రాష్ట్రాల్లో పేదలకు వైద్యం ఎలా అందిస్తున్నారు అని కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య సూచికలు విడుదల చేసింది. విడుదల చేస్తే తెలంగాణ దేశంలో అగ్రగామిగా ఉన్నది. దేశంలో తెలంగాణ 3వ స్థానంలో ఉన్నది. మరి డబుల్ డెక్కర్ గవర్నమెంట్ ఉన్న ఉత్తరప్రదేశ్ చిట్ట చివరి స్థానంలో ఉంది, లాస్ట్ ప్లేస్. ఫస్ట్ ఎవరు? కేరళ. సెకండ్ ఎవరు? తమిళనాడు. థర్డ్ ఎవరు? తెలంగాణ. అంటే 3 చోట్ల బీజేపీ లేదు. మరి డబుల్ డెక్కర్ గవర్నమెంట్లన్నీ వెనుకకు పడ్డాయి. బీజేపీయేతర రాష్ట్రాలే వైద్యములో నంబర్ 1, 2, 3 స్థానంలో ఉన్నాయి. నీ డబుల్ డెక్కర్ గవర్నమెంట్ ఉన్న యూపీ లాస్ట్, చిట్ట చివరి స్థానం. అంటే ఇది కూడా అబద్ధమే కదా. డబుల్ డెక్కర్ గవర్నమెంట్ వస్తే వచ్చిన కాడేం అయితలేదు, రేపు ఈడ కూడా లుక్సాన్ అవుతుంది, జరగదు. సో అబద్ధం నంబర్ 3 ఏంటంటే ఆయుష్మాన్ భారత్లో తెలంగాణ చేరలేదు అని పచ్చి అబద్ధాన్ని వారు అమిత్ షా గారు నిన్న చెప్పారు. ఇది నిజమా కాదా? దీని మీద చర్చకు ఎవరైనా రెడీగా ఉన్నారా అని నేను అడుగుతున్నా. నంబర్ 4, సారీ నంబర్ 5కి వచ్చినామా? ఓకే రైట్. నంబర్ 5, ఐదవది ఏమన్నారు? పేర్లు మార్చి మా కేంద్ర ప్రభుత్వ డబ్బులు వాడుకుంటున్నారు. అసలు వీళ్ళది ఏం లేనే లేదు. మన ఊరు మనబడి అనేది అంతా సర్వశిక్ష అభియాన్లే వచ్చిందట. మన ఊరు మనబడి
మేమే ఢిల్లీకి వెళ్ళి పైసలు ఇస్తున్నాం. సర్వశిక్ష అభియాన్ పైసలు మాయి పేరు టీఆర్ఎస్ పార్టీది అన్నాడు. అరే ఇది నిజంగా ఇత్తేసి పొత్తుకుడుడే. ఇలా మన ఊరు మనబడి మీద మనం పెట్టే ఖర్చు 7,300 కోట్లు. సర్వశిక్ష అభియాన్లో వచ్చేది 300 కోట్లు. 7,300 కోట్లు మీరు ఇచ్చే సర్వశిక్ష అభియాను కేవలం 300 కోట్లు మాత్రమే. 7,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. మా లోకల్ బాడీసు, మా జిల్లా పరిషత్సు, మా ఎమ్మెల్యే ఎమ్మెల్సీల నిధులు, మా రాష్ట్ర ప్రభుత్వ నిధులు రాష్ట్రం ఖర్చు పెడుతుంది. మొత్తం మేమే ఇస్తున్నాం. 7,300 కోట్లు ఏడిస్తున్నాం. మన ఊరు మనబడి కాన్సెప్ట్ తెలుసా మీకు? రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమ బోధన జరగాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి వసతులు కావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి ముఖ్యమంత్రి గారు 7,300 కోట్ల బడ్జెట్ ప్రతిపాదించారు. నేను అమిత్ షా గారు మాట్లాడతారు, మొత్తం పైసలు మేమే ఇస్తున్నాం. ఇస్తురు, మీరు ఇచ్చేది 300, మేము ఖర్చు పెట్టేది 7,300. ఇది నిజం. ఇది అబద్ధం నంబర్ 5. ఇక అబద్ధం నంబర్ 6. ఇది వాళ్ళే బయట పెట్టుకున్నారు, నేను చెప్పవలసిన అవసరం కూడా లేదు. నిన్న ఆ వేదిక మీదనే మాట్లాడింది. ఇద్దరు కేంద్ర మంత్రులు 2 మాటలు చెప్పారు అర్ధగంట తేడాల. అమిత్ షా గారికి ఇది నరేగాలో మొత్తం ఇన్ని నిధులు ఇచ్చినాం అన్ని నిధులు ఇచ్చినామని చెప్పాం. అమిత్ షా గారి కంటే ముందు మాట్లాడిన కేంద్ర మంత్రి కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారేమో నరేగా కింద 30,000 కోట్లు ఇచ్చినాం తెలంగాణకు అన్నాడు. అర్ధగంట తర్వాత మాట్లాడిన అమిత్ షా గారు 18,000 కోట్లు ఇచ్చినామన్నాడు. మరి ఏ కేంద్ర మంత్రిది నిజం ఇప్పుడు ఇలా? ఎవరిది నమ్మాలి? ఒక కేంద్ర మంత్రి అంటాడు ఆయుష్మాన్ భారత్ తెలంగాణలో అమలవుతుంది అంటాడు. ఒక కేంద్ర మంత్రి అంటాడు ఆయుష్మాన్ భారత్ అమలవుతలేదు అంటాడు. ఒక కేంద్ర మంత్రి అంటాడు నరేగాలో 30,000 కోట్లు ఇచ్చినామంటాడు. ఇంకో కేంద్ర మంత్రి అంటాడు 18,000 కోట్లు ఇచ్చినామంటాడు. ఒక కేంద్ర మంత్రి అంటాడు కాళేశ్వరంతో నీళ్లే రాలే అవినీతి జరిగిందంటాడు. నిన్నగాక మొన్న వచ్చిన గడ్కరీ గారేమో కాళేశ్వరంతో తెలంగాణ సస్యశ్యామలమైంది అంటాడు. మరి ఏ కేంద్ర మంత్రి మాటను మాట్లాడాలి నమ్మాలి? పార్లమెంట్లో ఒక మాట, గల్లీలో ఒక మాట, అధికారిక రివ్యూల్లో ఒక మాట, ప్రజాక్షేత్రంలో ఇంకో మాట. గడ్కరీ మాట నిజమా? నడ్డా గారి మాట నిజమా? కిషన్ రెడ్డి గారి మాట నిజమా? అమిత్ షా గారి మాట నిజమా? విశ్వేశ్వర్ తుడు గారి మాట నిజమా? అమిత్ షా గారి మాట నిజమా? ఎవరి మాట నమ్మాలి? పూటకో మాట అంటే ప్రజల దగ్గరికి వస్తే పచ్చి అబద్ధాలు పట్ట పగలు నట్ట నడి రోడ్డు మీద మాట్లాడే పార్టీ బీజేపీ పార్టీ కదా. మీరే చెప్పారు గతంలో. అప్పుడు పోయినసారి ఎన్నికల ముందు మీరేమన్నారంటే మేము అధికారంలోకి వస్తే విదేశాల్లో ఉండే నల్లధనం తెస్తాం, ప్రతి ఒక్కరికి బ్యాంకులో 15 లక్షల రూపాయలు వేస్తామన్నారు. పడ్డాయా 15 లక్షలు? ఇదే విషయాన్ని అమిత్ షా గారిని అడిగితే అమిత్ షా గారు ఏమన్నారు? ఓతో ఎలక్షన్ కా జుమ్లా హే, ఎన్నికల కోసం ఆడిన అబద్ధం. ఇప్పుడు కూడా గదే ఆడింది. నేను అమిత్ షా గారు కూడా తెలంగాణలో ఓట్లు కావాలని అబద్ధాల పురాణాన్ని చదివిండు. రేపు మళ్ళీ ఒకవేళ తప్పిపోయి గెలిస్తే ఏమంటారు? ఎలక్షన్ కా జుమ్లాతా, ఓట్ల కోసం ఎన్నెన్ని అబద్ధాలు ఆడతాం అని చెప్పే పార్టీ బీజేపీ పార్టీ. గింత ఘోరంగానా? నేను 6 అబద్ధాలు స్పష్టంగా ఇవాళ వారి అబద్ధాలను ఎత్తి చూపిన. అబద్ధం నంబర్ 1, ఆర్టికల్ 370కి టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో ఓటేసింది, మద్దతు ఇచ్చింది. అబద్ధం నంబర్ 2, మిషన్ భగీరథకు 2,500 కోట్లు ఇచ్చినా అన్నారు, 2 రూపాయలు కూడా ఇయ్యలే. అబద్ధం నంబర్ 3, ఆయుష్మాన్ భారత్ అమలైతలేదన్నారు, ఆయుష్మాన్ భారత్ తెలంగాణలో అమలైతుందని మీ కేంద్ర మంత్రి పార్లమెంట్లో చెప్పిండు. అబద్ధం నంబర్ 4, మీరు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కడతలేరు అన్నారు, అద్భుతంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను 2,679 కోట్లు శాంక్షన్ చేసి టెండర్లు పిలిచి పనులు చేస్తున్న పార్టీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ. అబద్ధం నంబర్ 5, మన ఊరు మనబడి పైసలన్నీ మాయే అన్నావు, ఇత్తేసి పొత్తుగూడే ప్రయత్నం చేసినావు. మేము 7,300 కోట్లు ఖర్చు పెట్టే నీ సర్వశిక్ష అభియాన్లు వచ్చినాయి కేవలం 300 కోట్లు. అబద్ధం నంబర్ 6, మీరే డయాస్ మీదనే బయట పెట్టుకున్నారు. ఈజీఎస్లో కేంద్రం 30,000 కోట్లు ఇస్తుందని నిన్న కిషన్ రెడ్డి గారు చెప్తే అర్ధగంటకే 18,000 కోట్లు ఇస్తుందని అమిత్ షా గారు చెప్పి మీరే అబద్ధాలు వేదిక మీద నుంచే మాట్లాడారు. ఇట్లా అబద్ధాల పరంపరను బయట పెడుతున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఇంకా చెప్తే చాలా ఉన్నాయి మీ గురించి చెప్పాలంటే. ఇవాళ ఒక రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాలకు ఇచ్చే నిధుల మీద కూడా అబద్ధమే మాట్లాడింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇన్ని పైసలు ఇచ్చినాము అన్ని పైసలు ఇచ్చినామని మాట్లాడింది. వాస్తవానికి అది రాష్ట్రాలకు హక్కుగా వచ్చేటువంటి నిధులు. రాష్ట్రం నుంచి డబ్బులు కడుతుంటే
అవి రాష్ట్రాలకు మాకు హక్కుగా ఈ రాష్ట్రాలకు డబ్బులు వస్తూ ఉంటాయి. దాంట్లో మీరు ఇచ్చిందేం లేదు. ఇవాళ ఇంకా విషయం చూస్తే నీళ్లు నిధులు నియామకాల గురించి మాట్లాడాడు. అసలు దాని గురించి మాట్లాడే హక్కు ఉన్నదే? తెలుగులో ఏదో రాసిస్తే మెల్లగా దనలాడినట్టున్నావు. నీళ్లు నిధులు నియామకాలు అనేదో దనలాడినావు. అసలు దాని గురించి మీరు మాట్లాడలే. మీకు మాట్లాడే నైతికతనే లేదు. నీళ్ళ గురించి ఏం మాట్లాడతారు అమిత్ షా గారు? మీరు ఇవాళ మా ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నది మీరు. మీకు నిజంగా నీళ్ల మీద ప్రేమ ఉంటే తెలంగాణకు ఎందుకు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలే? ఇవాళ కేంద్రంలో 8 ఏళ్లకెళ్ళి అధికారంలో ఉన్నారు కదా. మా కాళేశ్వరం ప్రాజెక్టుకి ఎందుకో జాతీయ హోదా ఇయ్యరు, మా పాలమూరు ప్రాజెక్టుకి ఎందుకో జాతీయ హోదా ఇయ్యరు. పక్కన ఆంధ్రప్రదేశ్లో పోలవరంకు జాతీయ హోదా ఇచ్చిండ్రు, కర్ణాటకలో అప్పర్ భద్రాకు జాతీయ హోదా ఇచ్చిండ్రు, బుందేల్ఖండ్లో కెన్ బెత్వా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిండ్రు. తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే మీకు మా పాలమూరు ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వండి, మా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి మాట్లాడండి. అసలు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఢిల్లీకి పోయి ఉమాభారతి గారిని, గడ్కరీ గారిని, ప్రస్తుతం ఉన్న కేంద్ర మంత్రి గారిని పదే పదే దరఖాస్తులు ఇచ్చి కృష్ణా జలాల్లో మా వాటా తేల్చండి, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చడానికి ట్రిబ్యునల్కు రెఫర్ చేయండి అని మేము దరఖాస్తులు పెడితే కనీసం ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేయని పార్టీ బీజేపీ పార్టీ. తెలంగాణ ప్రజలకు న్యాయం చేయడం మీకు ఇష్టం లేదు. కృష్ణా జలాల్లో ఈరోజు ఎందుకు మా వాటా తేల్స్తలేరు 8 ఏళ్ల నుంచి? ఎందుకు దాన్ని ట్రిబ్యునల్కు రెఫర్ చేస్తలేరో ఇవాళ సమాధానం చెప్పాలి. ఇవాళ నీళ్ళే రాలేదట అమిత్ షా గారు చెప్తారు. అరే మొన్ననే కదనే గడ్కరీ గారు వచ్చి కాళేశ్వరం కడితే సస్య శ్యామలం అయిపోయిందని చెప్పి వారం కాలే కదనే, ఇదే నెలలో వచ్చిపోయాయి కదా. మరి నువ్వు నీళ్ళే రాలేదంటావు. మా తూప్రాన్లో మాట్లాడుతున్నా. ఇప్పుడు మా హల్దీవాగులో నీళ్ళు రాలే. హల్దీవాగుల మండు టెండర్లో ఎండాకాలంలో హల్దీ నిండుగా పోతే అడిదికి ఇడిదికు 3 కిలోమీటర్లు పైపులు వేసుకొని ఎన్ని లక్షల రూపాయల పంట పండింది. ఆ కాళేశ్వరం నీళ్ళే రాకపోతే హల్దీలో నీళ్లు వాడుతుండేనా? హల్దీలో నీళ్ళే వారకపోతే సగం పంటలు ఎండకు పోవు. అంతెందుకు మీరే చెప్పిండ్రు, ఓ మేము ఇన్ని వడ్లు కొన్నాం తెలంగాణలో, అన్ని వడ్లు కొన్నాం అన్న. యాడికెళ్ళి వచ్చినాయి వడ్లన్నీ? కేసీఆర్ గారు కరెంట్ ఇచ్చింది కనుక, కేసీఆర్ గారు మిషన్ కాకతీయ చేసింది కనుక, కేసీఆర్ గారు కాళేశ్వరం పూర్తి చేసింది కనుక, కేసీఆర్ గారు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసింది కనుక తెలంగాణ వచ్చినాడు. తెలంగాణలో 99 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే గత సంవత్సరం 2,59,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండినాయి. తెలంగాణ వచ్చినాడు పండిన పంట 99 లక్షల మెట్రిక్ టన్నులు. పోయిన సంవత్సరం 2,59,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండినాయి. ఎందుకు పండినాయి ఇంత వడ్లు? నీళ్ళు ఇచ్చినాం కనుక, పెట్టుబడి సాయం ఇచ్చినాం కనుక, కరెంట్ ఇచ్చినాం కనుక, ప్రాజెక్టులు పూర్తయినాయి కనుక, చెరువులు బాగా చేసినాం కనుక అద్భుతమైన పంట పండింది కదా. పాపం అమిత్ షా గారట మేము అధికారంలోకి వస్తే నీళ్ళు ఇస్తాం, నిధులు ఇస్తాం, నియామకాలు ఇస్తాం. ఇది నిజంగా పెద్ద జోకు. మరీ ఇంత పెద్ద కామెడీయా? భరించలేం మీరు ఇంత కామెడీ ఆడితే. ఇంత కామెడీయా? మేము ఆల్రెడీ నీళ్ళు ఇచ్చినాం. పోదాంపా, ఏ జిల్లాకు పోదామో? వరంగల్ జిల్లాకు పోదామా, మహబూబాద్కి పోదామా, డోర్నకల్కి పోదామా, భూపాలపల్లికి పోదామా? చెప్తారు కదా ప్రజలు నీళ్ళు వచ్చినాయా లేవా అని. కాళేశ్వరం నీళ్లతో ఇవాళ సస్యశ్యామలమైన ప్రాంతాలకు పోతే చెప్పరా? రామా, మెదక్కి వస్తావా, సిద్దిపేటకు వస్తావా, రా చూపిస్తాం. పండిన పంటే సాక్ష్యం కదా. 99 లక్షల నుంచి 2,59,00,000. దేశంలో అతి ఎక్కువ వరిధాన్యం పండించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దేశంలోనే. మన జియోగ్రఫికల్గా 12వ 13వ స్థానంలో ఉంటాం, కానీ వరిధాన్యం పండించడంలో దేశంలో నంబర్ 1 తెలంగాణ రాష్ట్రం. పండిన పంటే మనం పూర్తి చేసిన ప్రాజెక్టులకు సాక్ష్యం. ఆ పంట ఎడికెళ్ళి వచ్చింది? మంత్రం వేస్తే గిట్ట వచ్చినా? అది మాయం వచ్చిందిరా ఏమైనా చేసినాం? మేము కరెంట్ ఇచ్చినాం, నీళ్ళు ఇచ్చినాం, పెట్టుబడి ఇచ్చినాం, ఎరువులు ఇచ్చినాం, విత్తనాలు ఇచ్చినాం, రైతుకు అండగా నిలబడ్డాం కనుక అంత పంట పండింది. ఇది మీకు కనబడతలేదు బీజేపీలో. గింత అబద్ధం అంటారు. పాలమూరు ప్రాజెక్టుకు అనుమతులు ఆపింది బీజేపీ పార్టీ. నరేంద్ర మోడీ గారు 2014లో మహబూబ్ నగర్లో మీటింగ్ పెట్టినప్పుడు మేము అధికారంలోకి వస్తే పాలమూరు కట్టిస్తా అన్నాడు. 8 ఏళ్ళైంది. ఎందుకు కట్టలే పాలమూరు? ఎవరైనా అడ్డం వచ్చిరా మీకు? ఎందుకు జాతీయ హోదా ఇయ్యలే? ఎందుకు అనుమతులు ఆపుతున్నారు పాలమూరు ప్రాజెక్టుకు? ముందు సమాధానం చెప్పండి. అసలు కృష్ణా జలాల్లో మా వాటా తేల్చండి మహాప్రభు అని చట్ట ప్రకారంగా ఆర్టికల్ 3 ప్రకారంగా
స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రికి మొరపెట్టుకున్నారు, దరఖాస్తులు ఇచ్చిండ్రు, గడ్కరీ గారికి ఇచ్చిండ్రు, ప్రస్తుతం ఉన్న కేంద్ర మంత్రికి ఇచ్చిండ్రు, గతంలో ఉన్న కేంద్ర మంత్రులకు ఇచ్చినాం. అసలు ఇంతవరకు నీళ్ళలో వాటా తెలిసినటువంటి చేతగాని ప్రభుత్వం కాదు, తెలంగాణ వ్యతిరేక ప్రభుత్వం కాదు, మీరు నీళ్ళ గురించి మాట్లాడతారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు చొరవ చూపిండి కనుకనే చెరువులు మంచిగాని. తూపురాన్ చెరువు ఓ వెనకటెట్లుండే ఇప్పుడు ఎట్లున్నది, హల్దీల చూడు, మంజీరాల చూడు, కూడెల్లి వాగుల చూడు, మానేరు వాగుల చూడు, ఎక్కడ చూసినా నీళ్ళే కదా. ఈ నీళ్లు కాళేశ్వరం గాంధీ ఏడుకెళ్ళొచ్చినాయి. ఇక మీరట నీళ్ళ గురించి మాట్లాడే హక్కు నీకెక్కడిదే. నిధుల గురించి కూడా అమిత్ షా గారు మాట్లాడారు. అయ్యా అమిత్ షా గారు, నిధుల గురించి మాట్లాడే ముందు ఈ రాష్ట్రానికి హక్కుగా వచ్చే నిధులు ఇచ్చి మాట్లాడు. చాలాసార్లు ప్రధానమంత్రి గారికి లేఖ రాసినాం, కేంద్ర ఆర్థిక మంత్రి గారికి లేఖ రాసినాం. మా హక్కుగా రావాల్సిన 7,183 కోట్లు మీరు ఆపినరు, గవి ఇచ్చి మాట్లాడు. 7,183 కోట్లు ఈ రాష్ట్రానికి రావాల్సినాయి. 13వ ఆర్థిక సంఘం నుంచి 1,129 కోట్లు మాకు రావాలి. 14వ ఆర్థిక సంఘం నుంచి 817 కోట్లు రావాలి. 15వ ఆర్థిక సంఘం నుంచి 1,103 కోట్లు రావాలి. వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కింద రాష్ట్ర విభజన చట్టం కింద 1,350 కోట్ల రూపాయలు రావాలి. జీఎస్టీ పరిహారం 2,247 కోట్లు రావాలి. సిఎస్ఎస్లో తప్పుగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన 454 కోట్లు రావాలి. మొత్తం 7,183 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కు మీరు ఆపెట్టినరు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పైసలు ఇచ్చి మాట్లాడు. నియామకాలు, బీజేపీ పార్టీ కూడా నియామకాల గురించి మాట్లాడుతుంది. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 7.5 ఏళ్ళైంది. ఎక్కడున్నాయి 15 కోట్ల ఉద్యోగాలు చెప్పుండ్రి. వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఇచ్చిండ్రా 15 కోట్ల ఉద్యోగాలు? మీ మేనిఫెస్టోలో పెట్టిండ్రు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని. మరి 7.5 ఏళ్ళైంది అధికారంలోకి వచ్చి, ఎక్కడ ఇచ్చారో 15 కోట్ల ఉద్యోగాలని నేను అడుగుతా ఉన్నా. 15 కోట్ల ఉద్యోగాలు కాకెత్తుకపోయినా అది ఉన్న ఉద్యోగాలు ఉడగొట్టిండ్రు. మీరు ఇచ్చుడు కాదు. బిఎస్ఎన్ఎల్లో 50,000 మందిని తీసేసిండ్రు. రైల్వేలో నిన్నగాక మొన్న 72,000 ఉద్యోగాలు రద్దు చేసిండ్రు. ఎల్ఐసిని అమ్మ చెప్పిండ్రు. ఉన్న రిజర్వేషన్లు ఊడగొట్టిండ్రు. దేశంలో ఖాళీగా ఉన్న 15,62,000 ఉద్యోగాలు నింపకుండా ఆపెట్టిండ్రు. మీరు అధికారంలోకి వచ్చిన నుంచి రైల్వే శాఖలో ఒక్క ఉద్యోగం భర్తీ చేయలే. 3,50,000 ఉద్యోగాలు ఒక రైల్వేలో ఖాళీగా ఉన్నాయి. రైళ్లు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. నింపండి అంటే రైళ్లు అమ్ముతున్నారు, రైల్వే స్టేషన్లు అమ్ముతున్నారు, రైల్వే లైన్లు అమ్ముతున్నారు. ఎల్ఐసి బ్యాంకుల్లో 50,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కేంద్ర ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్సెస్లో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంలో 9 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మొత్తం కలిపి 16,50,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అవి ఎప్పుడు నింపుతారో చెప్పండి అమిత్ షా గారు. మేము నింపుతున్నాం బరాబర్. నిన్న వేదిక మీద అదో అబద్ధం, ఇందాక చెప్పిన అబద్ధాలు ఇదొక అబద్ధం. టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఉద్యోగాలు నింపలేదట. మేము నింపలేదా? 1,50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే 1,35,000 ఉద్యోగాలు ఇప్పటికే నింపినాం. ఇంకో 15,000 ఉద్యోగాల నియామకం కొనసాగుతుంది. అది అట్లా ఉండగా మొన్న అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఒక్క ఖాళీ లేకుండా ఉద్యోగాలు నింపుతాం, ఉద్యోగ క్యాలెండర్ డిక్లేర్ చేస్తాం, ఏ సంవత్సరం ఖాళీలు ఆ సంవత్సరం నింపుతాం అని 91,000 ఖాళీలకు ముఖ్యమంత్రి గారు మొన్న అసెంబ్లీ సాక్షిగా అనుమతి ఇచ్చిన విషయం మీకు తెలియదా? నిన్నగాక మొన్న 18,000 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది, మీకు కనబట్టలేదా? నిన్నగాక మొన్న 500కు పైగా గ్రూప్ 1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది, మీకు వినబట్టలేదా? 91,000 ఉద్యోగాలు నింపుతున్నాం కదా. మా పిల్లలు ఇలా బిజీగా ఉన్నారు. ఎక్కడ చూసినా పిల్లలు కోచింగ్ సెంటర్లో చదువుకుంటున్నారు. కేసీఆర్ ఉచిత కోచింగ్ సెంటర్లు పెట్టి పిల్లలకు మేము ట్రైనింగ్ కోచింగ్ కూడా ఇస్తున్నాం, కడుపు నిండి అన్నం పెట్టి. రాష్ట్రంలో ఒక్క ఖాళీ లేకుండానే మేము నింపుతున్నాం. నీ సంగతి ఏంటో చెప్పు. నీ 15,50,000 ఉద్యోగాలు నువ్వు నింపితే మా పిల్లలకు 1,00,000 దొరుకుతాయి కదల్లా. దేశం మీద 15.5 లక్షలు నింపితే మా తెలంగాణ పిల్లలకు కూడా ఇంకో 1,00,000 దొరుకుతాయి కదా. గా రైల్వేలు ఎప్పుడు నింపుతావు, గా ఎల్ఐసీలు ఎప్పుడు నింపుతావు, గా బ్యాంకులు ఎప్పుడు నింపుతావు, గా ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్సెస్ ఎప్పుడు నింపుతావు, గా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న 9 లక్షల ఖాళీలు ఎప్పుడు నింపుతావో చెప్పు. అరే ఏమో మీరు నిధులు నియామకాల గురించి మాట్లాడతారే. నీళ్లు ఆపింది కృష్ణాలో మా వాటా తెలిసింది నువ్వు, నిధులు ఇవ్వకుండా ఆపింది నువ్వు,
ఉద్యోగాలు నింపంది నువ్వు. ఇలా మా గురించి మాట్లాడే హక్కు నీకెక్కడిది? నీళ్ళు వచ్చినాయి కనుకనే గంత పంట పండించిండు కేసీఆర్. నిధులు వచ్చినాయి కనుకనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నిధులు మాకు దక్కినాయి కనుకనే కాళేశ్వరం కట్టినాం, మిషన్ భగీరథ కట్టినాం, చెరువులు బాగా చేసినాం, రోడ్లు బాగేసుకుంటున్నాం, ఇవాళ జిల్లాకు మెడికల్ కాలేజీ కడుతున్నాం. నియామకాలు తెలంగాణ వచ్చింది కనుకనే 95% తెలంగాణ బిడ్డలకే ఉద్యోగాలు వచ్చేటట్టు రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ చేసిండు మా కేసీఆర్. తెలంగాణ రాకపోతే దక్కునా? మొత్తం ఆంధ్రులకే దక్కుతుండే అప్పుడు ఆ కాలంలో. తెలంగాణ వచ్చింది కనుకనే 95% స్థానికులకే ఉద్యోగాలు దక్కినాయి అంటే అది తెలంగాణ వచ్చినాయి కనుక దక్కుతున్నది. ఇది మీకు తెలియదు. మీ స్క్రిప్ట్ రైటర్లు చక్కగా లేరు. దాశరథి రంగాచార్య గారి పేర్లు కూడా మీరు సతమత కన్ఫ్యూజ్ అయిపోయింది. మీరు అది కూడా చక్కగా రాయాలి. మీరు అన్న పేరు చెప్పబోయి తమ్ముడు పేరు చెప్పారు మీరు. అయితే ఈ రకంగా ఇలా అమిత్ షా గారు అమిత్ అంటే అమిత్లో మిత్ మాత్రమే ఉన్నది. మిత్ అంటే అంత భ్రమ. మిత్ అంటేనే మాయ. అమిత్ షా కాదు ఆయన, మిత్ షా. మిత్ అంటే మాయా భ్రమలు కల్పించే ప్రయత్నం చేసిండు ఆయన. ఇలా ఆయన మాట్లాడుతూ ఇంకో మాట, సరే వాళ్ళు శ్రద్ధాంజలి ఘటిస్తే మాకేం ఇబ్బంది లేదు, కానీ మా అమరులు గుర్తు రాలే. చివరికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా శ్రద్ధాంజలి ఘటించాడు అమిత్ షా గారు. నా పివి నరసింహారావు గారికి కూడా శ్రద్ధాంజలి ఘటించాడు. సరే మంచిదే, మా ప్రధానమంత్రి మేము గౌరవిస్తాం. కానీ అమరులకు ఎందుకో శ్రద్ధాంజలి ఘటించపాయే? అమరవీరులు ఎందుకో అమిత్ షా గారికి గుర్తు రాకపాయే? జై భారత్ అని మేము కూడా అంటాం, జై తెలంగాణ ఎందుకనలేదు? అంటే మీకు తెలంగాణ మీద ప్రేమ లేదు. మీ ప్రధానమంత్రి గారే అన్నారు కదా, తల్లిని చంపి బిడ్డని బతికించిండ్రు అని తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన పార్టీ బీజేపీ పార్టీ. ఒక్క ఓటు 2 రాష్ట్రాలని ఓట్లేయించుకొని గడ్డకు పడి అధికారంలోకి వచ్చి మోసం చేసిన పార్టీ బీజేపీ పార్టీ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానపరిచింది మీరు. పెప్పర్ స్ప్రేలని, తలుపులు మూసిండ్రని పదే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను కూడా అవమానపరిచే విధంగా మాట్లాడిన పార్టీ బీజేపీ పార్టీ. నిన్న కూడా తన నైజాన్ని బయట పెట్టుకున్నది. అమరులకు శ్రద్ధాంజలి ఘటించలే, జై తెలంగాణ లేదా ఆ సభలో. తెలంగాణ 3 కోట్ల మంది ప్రజల ఆశ, 3 కోట్ల ప్రజల పోరాట ఫలితం, మా అమరుల త్యాగ ఫలితం ఈ తెలంగాణ రాష్ట్రం. అరే ఒక్క మాటన జై తెలంగాణ అన్నారా? పివి నరసింహారావు కాంగ్రెస్ పార్టీ నాయకులకు శ్రద్ధాంజలి ఘటించింది, కానీ మా అమరులకు ఘటించడానికి మీకెందుకో మనసు రాకపాయే. అమిత్ షా గారు కేంద్ర హోంమంత్రిగా మీరే రాష్ట్ర విభజన చట్టాన్ని అమలు చేయాలి. దాని గురించి ఎందుకో మాట్లాడకపోతుంది. ఈ సబ్జెక్టే మీది. 2 రాష్ట్రాల మధ్య పంపకాలు చేయాల్సింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. దాని గురించి మాట్లాడలే. అదే రాష్ట్ర విభజన చట్టంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టమన్నారు. అది ఎప్పుడు పెట్టారో ఎందుకో చెప్పప్పాయి అమిత్ షా గారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వరంగల్ ఇస్తామన్నారు. దాని గురించి ఎందుకో మాట్లాడరు అమిత్ షా గారు. గిరిజన యూనివర్సిటీకి ఎన్ని నిధులు ఇస్తారో, ఎప్పుడు ప్రారంభిస్తారో ఎందుకో చెప్పకపోతుంది. చెప్పవలసింది చెప్పరు, కానీ అబద్ధాలు మాత్రం చెప్తారు, జూటా మాటలు మాత్రం చెప్తారు. అసలు కేంద్ర హోంమంత్రిగా ఆ విభజన చట్ట అమలు గురించి ఎందుకో మాట్లాడలేదు. అన్ని అబద్ధాలు చెప్పిపోయింది. ఫసల్ బీమా యోజన తెలంగాణలో అమలైతలేదు అంటాడు. నిన్న నేను చూస్తూ ఉంటే తెలంగాణలో ఫసల్ బీమా యోజన అమలైతలేదు, మా కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో అమలైతలేవు అన్నాడు. నేను అడుగుతున్న అమిత్ షా గారిని సూటిగా, నీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఎందుకు అమలైతలేదు ఫసల్ బీమా యోజన? మీ ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రంలో నీ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వమే నీ ఫసల్ బీమా యోజన అమలు చేస్తలేదు. నువ్వు మమ్మల్ని అడిగే నైతిక హక్కు నీకెక్కడి? నీ సొంత రాష్ట్రం, మీ ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాతే పక్కకు పెట్టింది ఫసల్ బీమా యోజనను. ఇది కార్పొరేట్లకు కొమ్ముగాసే యోజన, ఇది కంపెనీలకు దోచిపెట్టే యోజన, దీనివల్ల రైతులకు లాభం లేదు అని మీ గుజరాత్ రాష్ట్రమే అమలు చేయడం లేదు. మరి తెలంగాణ ఎందుకు అమలు చేస్తుంది? నువ్వు మమ్మల్ని అడిగే ముందు నువ్వు వెనక తిరిగి చూసుకో. తెలంగాణ అమలు చేస్తలేదు అన్నావు, నీ గుజరాత్ ఎందుకు చేస్తలేదు? మరి సమాధానం చెప్పు ఫస్ట్. నువ్వు ఫసల్ బీమా యోజనను నీ సొంత రాష్ట్రం గుజరాత్ ఎందుకు అమలు చేస్తలేదు? మేము ఎందుకు చేస్తలేము అంటే, కంపెనీలకు కట్టింది 2415 కోట్లు, రైతులకు వచ్చింది 1800 కోట్లు. అంటే 500 కరోడ్ కంపెనీలకు లాభం అవుతుంది. మరి ప్రభుత్వం కంపెనీలకు లాభం చేయాలన్నా, రైతులకు లాభం చేయాలన్నా? అందుకే మేము నేరుగా 14,400 కోట్లు రైతు బంధు కింద రైతు అకౌంట్లో వేసి టింగు 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 నా ఫోన్లు మోగిస్తున్నాం, రైతులకు నేరుగా డబ్బులు ఇస్తున్నాం. మీలాగా కంపెనీలకు కొమ్ము గాయడం లే.
కంపెనీలకు మేలు చేసే పని మేము చెయ్యం. మరి చెప్పు, ఫసల్ బీమా యోజన మమ్మల్ని అడిగే ముందు నీ గుజరాత్లో ఎందుకు అమలవుతలేదో సమాధానం చెప్పు ఫస్ట్ నువ్వు. రైతు వేదికల గురించి కూడా మాట్లాడి. రైతు వేదికలు అంటే మొత్తం ఆలోచించినట్టు పైసలు మొత్తం ఏడిచ్చినవే నువ్వు. రైతు వేదికలు ఒక్కొక్కటి 22 లక్షల రూపాయలతో కడితే అందులో ఈజీఎస్ 7,50,000. 7,50,000 ఈజీఎస్, 14,50,000 రాష్ట్ర ప్రభుత్వం. 1/3 నీదైతే 2/3 మాదే. అంటే ఇది కూడా అబద్ధం. మొత్తం మేమే ఇచ్చినామంటాడు. అరే ఇది ఎక్కడి అబద్ధాలు? గింత అబద్ధాలా? నిన్న చూసినాం, స్పందనే లేదు అక్కడ. జోర్సే బోలో అని 16 సార్లు అడుక్కున్నాడు. కిందికెళ్ళి చప్పట్లు కొట్టకపోతే గట్టిగా చెప్పుర్రి అంటుడు. అంటే నిజంగా ఒక లీడర్ మాట్లాడితే మీరు చెప్పే దాంట్లో నిజం ఉంటే ప్రజలు ఆటోమేటిక్గానే చప్పట్లు కొడతారు, ఆటోమేటిక్గానే ప్రజాస్పందన వస్తుంది. కానీ మీకు స్పందన రాలే. మీరు చెప్తున్నది నిజాలు కావు అని ప్రజలకు అర్థమైంది కనుకనే నిన్న మీ దాంట్లో ఎక్కడ కూడా స్పందన రాలే. ఆయన అవినీతి గురించి మాట్లాడతాడు. నిన్న కాక మొన్న కర్ణాటక ఎమ్మెల్యే ఏం మాట్లాడింటే, బీజేపీ ఎమ్మెల్యే, కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే గారు మా పార్టీలో ముఖ్యమంత్రి కావాలంటే 2,500 కోట్లు ఇవ్వాలి హైకమాండ్ కొన్నాడు. మేం చెప్పలే, మీ ఎమ్మెల్యే, మీ బీజేపీ ఎమ్మెల్యే చెప్పిండు. ఆయన ఇంకా సస్పెండ్ కూడా చేయలే. మీరు ఆయన తప్పు మాట్లాడితే సస్పెండ్ చేయాలన్నా బీజేపీకి వద్దా? 2,500 కోట్ల రూపాయలు లంచం ఇస్తేనే మా రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతాడు అని నీ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే చెప్తాడు. గురువింద గింజ లెక్క మీరు అవినీతి గురించి మాట్లాడితేనండి మీకు మాట్లాడే నైతికత ఉందా అని నేను అడుగుతా ఉన్నా. నేను గింత పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. ఇది ఇలా బీజేపీ నైజం. నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా అప్పీల్ చేస్తున్నా, లెక్కలతో సహా ఆధారాలతో సహా ఇలా బీజేపీ యొక్క అబద్ధాలను మేము బట్టబయలు చేసినాం. గమనించండి వాళ్ళ బండారాన్ని. వాళ్ళు ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడతారో ఒకసారి తెలంగాణ ప్రజానికం కూడా గమనించాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అబద్ధాల బీజేపీ అది. ఇప్పుడు ఒక మంత్రి ఇంకో మంత్రికి పొంతను ఉండదా? కిషన్ రెడ్డి గారిదో మాట, అమిత్ షా గారిదో మాట, గడ్కరీ గారిదో మాట, నడ్డా గారిది ఒక మాట, అమిత్ షా గారిదో మాట, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిది ఒక మాట. గిన్ని అబద్ధాలు మాట్లాడతారు. మీ మధ్య మీకే కరెక్ట్ లేదు. వారం కింద ఒకటి, వారం తర్వాత ఒకటి, పార్లమెంట్లోటి, గల్లీలోటి, ఢిల్లీలోటి పచ్చి అబద్ధాలు. మీదంతా కూడా ఒక అట్టర్ ఫ్లాప్ షో. కుర్చీలు వేసుకొని మీటింగ్ పెట్టుకున్నారు మీరు. జనం లేరు, జనం స్పందన లేదు. కేవలం ఒక అట్టహాసాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేసింది, అక్కసులు వెలగక్కే ప్రయత్నం చేసింది. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద, తెలంగాణ ప్రజల మీద మీరు అక్కసును వెలగక్కింది. ఎందుకంటే టీఆర్ఎస్ యొక్క పనితీరు వల్ల మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. కర్ణాటకలో మిమ్మల్ని ప్రశ్నించింది కదా. తెలంగాణలో అమలయ్యే పథకాలు కర్ణాటకలో అమలు చేయమని అడుగుతున్నారు మిమ్మల్ని. తెలంగాణలో అమలయ్యే పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయమని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. కనుకనే మీరు కత్తి కట్టినరు, అక్కసు వెళ్ళబుచ్చుకుంటున్నారు టీఆర్ఎస్ పార్టీ మీద. ఎందుకంటే మీరు కనబడుతున్నాయి కదా ఎన్ని కాపీ కొట్టిరే మీరు ఇప్పటిదాకా. మా మిషన్ భగీరథను కాపీ కొట్టి హర్ఘర్కో జల్ అన్నారు. రైతు బంధును కాపీ కొట్టి రైతులకు మీరు 6,000 ఇచ్చే కార్యక్రమాలు చెప్పిండ్రు. అన్ని కాపీలే కదా. మీకు అసలు స్కీమే లేదు. అంటే మొత్తంగా ఇవాళ బీజేపీ మరొకసారి నిన్న తుక్కుగూడ సాక్షిగా అబద్ధాల బీజేపీ, అమిత్ షా అబద్ధాల బాద్షా, అమిత్ షా అసత్యాల షా అని మరొక్కసారి స్పష్టంగా తేలిపోయింది. ఒక్కొక్క అబద్ధాన్ని నేను లెక్కలతో సహా ఆధారాలతో సహా ఇవాళ బయటపెట్టినా. సో ఈ అబద్ధాల షా మాటలను, ఈ అసత్యాల షా మాటల్ని, ఈ బడా జూటా పార్టీ మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరు. ఇది తెలంగాణ ఉద్యమాల గడ్డ, పోరాటాల కిల్ల. ఇదేమి నీ గుజరాత్ కాదు, నీ అమాయక గుజరాత్ కాదు. ఇది పోరాటాల గడ్డ. ఇది ఆలోచించదగినటువంటి చైతన్యవంతమైనటువంటి పౌరుషమైనటువంటి గడ్డ. తెలంగాణ మాట లేదు, అమరుల స్మరణ లేనటువంటి నీ ప్రసంగానికి తెలంగాణలో స్థానం లేదు. ప్రజలు హర్షించరు. థ్యాంక్ యూ.